ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు హైదరాబాద్ పట్నంకు బోనాల పండుగ కలొస్తుంది. ఎక్కడ చూడు అమ్మవారి పాటలు డప్పు సప్పుళ్లే. ఈ నడుమనే మన గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం కూడా ఎక్కించినాం. ఇక అటెంక వచ్చేది బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణమే అన్నట్లు బల్కంపేట అంటే యాదికొచ్చింది. అమ్మవారి కళ్యాణం మా సంబురంగా అయిందట. పాన్రి ఎట్లెట్లయిందో మనం కూడా అరుసుకొని వద్దాం. ఆది పరాశక్తి జగజ్జనని శ్రీ 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 బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం పెద్ద పండుగ లెక్కనే అయింది. సోమవారం ఎదుర్కోలు కార్యం ఎంత ఘనంగా అయిందో తల్లికి పాయిరమైన మంగళవారం నాడు కళ్యాణ కార్యం కూడా అంతకు జోరుదారు అయింది. పెళ్లి పందిట్ల ఎల్లమ్మ తల్లి ఇంకా జమదాగ్ని సాములూరుని చూస్తుంటే కడుపు నిండిపోయింది భక్తులకు. ఇక యాల పొద్దుగాల అమ్మవారిని గజమాలలు, తీర్తీరు పూలు, బంగారు ఎండి సొమ్ములతో పాటు స్పెషల్ గా తెప్పించిన డ్రై ఫ్రూట్ దండలేసి మా సుందరంగా ముస్తాబు చేసిర్రు. ఓ దిక్కు అయ్యవార్లు కళ్యాణంకు సంబంధించిన మంత్రాలు పొల్లు పోకుండా చదువుతుంటే, ఇంకో దిక్కు సర్కారు తరఫుకెంచి తల్లికి పట్టుబట్టలు తెచ్చింది గుల్ల మంత్రి కొండ సురేఖక్క. అక్కతో పాటు సీఎం సారోళ్ళ ఇంటి ఆమె గీతక్క వాళ్ళ బిడ్డ సుధా అదిరిపడ్డారు. ఇంతలాంటి దిక్కించి లోకల్ ఎమ్మెల్యే తలసాని సీనన్నగిన రానే వచ్చిండు. ఇక రావాల్సిన వాళ్ళ అంత వచ్చినాక కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరిపించారు అయ్యవార్లు. ముస్తాబైన అమ్మవారిని చూసి భక్త జనం అంతా సల్లగా చూడు తల్లి అని చెప్పి పబ్బది పెట్టిర్రు. ఇక అన్ని పూజలు మంత్రాలు ఓడిచినాక జమదాగ్ని స్వామి వారు అమ్మవారికి మాంగళ్య ధారణ చేసిండు. గిట్లా చూస్తారా ఎంత సంబరంగా అయిందో. ఈ క్షణం కోసమే ఎక్కడెక్కడికేజో శతమంది భక్తులు బల్కంపేటకు బండ్లుగా ఇట్టిర్రు. ఇక ఇదిట్లుంటే గుల్ల మంత్రి సూర్యకక్క ఇంకా సీఎం సారోళ్ళ ఇంటామే గీతక్క ఇద్దరికిద్దరు దండలు మార్చుకుంటే చాలా ఇచ్చెంతరం అనిపించింది గుడికాడ. ఇగో గీ ముచ్చట చూసి గుడికొచ్చిన భక్తులతో పాటు కడమ గుడి పెద్దలు ఇంకా లీడర్ సాబులు మస్తు పరిశాన అయ్యారు. మొత్తానికైతే కళ్యాణ కార్యం ఎసొంటి తక్లీఫ్ లేకుండా నిమ్మలంగా ఒడిచిపోయింది. బుధారం నాడు రథోత్సవం ఉంటది కాబట్టి ఈ రెండొద్దులు భక్తులు గట్టిగా వస్తారని రోడ్డు మూసేసిరు పోలీసులు. ఇక అగర్నాడు ఎట్లుంటదేమో చూడాలిగా.